ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద 420 నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు సైకోగాడైనటువంటి 11 సీట్లకు పరిమితమైనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. వాడి పార్టీ నుంచి గెలిచినటువంటి 4 ఎంపీల్లో 3 ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధమైపోయింది. అసలు ఇంతకీ ఎవరా 3 ఎంపీలు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి దౌర్భాగ్యుడు పోయినాట 175, పోయినాటు కుప్పం, పోయినాటు మంగళగిరి రాడు దిగిందా నా కొడక, నువ్వేది నీ బతుకైంది, నీకు నీ నికృష్ట పరిపాలన అయింది, నీకు ఎట్టేస్తారా 175 కదా దౌర్భాగ్యుడా. నీకు కడప ఎంపీ ఓడిపోయేది రే, మీ చెల్లి పోటీ చేసి కాపాడిందిరా లేకే నా కొడక, లేకపోతే కడపలో నీ బతుకేమయ్యేది, జస్ట్ 60,000కి వచ్చిందిరా మెజార్టీ కడపలో. పులివెందులో నీ బతుకైందిరా, గత ఎన్నికల్లో 90,000 మెజార్టీ వస్తే ఇప్పుడు 60,000కి వచ్చింది, 30,000 మెజార్టీ దగ్గర దౌర్భాగ్యుడు నువ్వు వైనాడు కుప్పం ఉన్నావు కదా, ఆ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ 15,000 పెరిగింది. మంగళగిరిలో లోకేష్ గారు రాష్ట్రంలో హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ మెజార్టీ 91,000 ఆయన మెజార్టీ లేకి జగన్మోహన్ రెడ్డి 420గా. నీ తండ్రికి కానీ, నీ బాబాయికి కానీ, నీ తల్లికి కానీ, నీకు కానీ, నీ కుటుంబ సభ్యులకు కానీ ఎవడికి ఎప్పుడు 91,000 మెజార్టీ రాలేదు మీ బతుకులకి. అది లోకేష్ అనేటువంటి వ్యక్తి సృష్టించినటువంటి చరిత్ర. సరే, ఇది అప్పుడు పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతికింది, ఆ పార్టీ ఎత్తిపోద్ది, ఆ పార్టీ విలీనం అవుద్ది, ఆ పార్టీ అమ్మిదొబ్బుతాడు, ఆ పార్టీని మూసిదొబ్బుతాడు అనేది ఇవాళ మార్కెట్లో నడుస్తున్నటువంటి టాక్, బలమైనటువంటి టాక్. అది మామూలు టాక్ కాదు. అది కాంగ్రెస్లు విలీనం చేయాలని, డీకే శివకుమార్తో మాట్లాడాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చిప్పో దౌర్భాగ్యుడా అన్నారు వాళ్ళు. ఇక బీజేపీ ఇప్పుడు వాళ్ళని విలీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జగన్ అనేవాడు కుక్క బతుకు సందుకు పక్కన పెడితే ఇప్పుడు అసలు ఆ పార్టీకి ఎక్కడెక్కడ గెలిచారు, 4 ఎంపీలు గెలిచారు, 11 మంది ఎమ్మెల్యేలు, అందులో జగన్ గారు ఒకడు. వాడికి ప్రతిపక్ష హోదా తగోలేదనేది మీ అందరికీ తెలుసు. నేను పదే అది చెప్పబడలే, పదే చెప్పాలి అంటే చెప్పాలండు. ఎందుకంటే జగన్ రెడ్డి 420 గడి ఏమన్నాడు, ప్రతిపక్షమే లేకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తే వాడికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా పోయింది. అంటే కాలం అన్నిటికి సమాధానం చెప్పుద్ది. ఇప్పుడు 4 గెలిచారు. ఎక్కడ ఆరగ ఎంపీ తనుజారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఇక్కడ కడప నుంచి వాళ్ళ బాబాయిని పాశవికంగా నరికి చంపినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, ఈ 4 గెలిచారు. ఈ 4లో 3 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ జగన్మోహన్ రెడ్డికి దెబ్బేస్తూ ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధం. మరి ఎవరే పార్టీలోకి పోతారు? తెలుగుదేశం ఎవరైనా చూసుకుంటారా, లేదంటే జనసేనకి ఏమైనా పోతారా, లేదా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకుంటారా? ఎందుకంటే 4 ఎంపీల్లో 3 జంప్ అయితే వైసీపీ పార్లమెంటు లోక్సభ పక్షాన్ని విలీనం చేయొచ్చు భారతీయ జనతా పార్టీలో. అంటే 3 కనుక ఒకే పార్టీలో కనుక వెళ్తే సరే, వెళ్తారో లేదా పక్కన పెడితే ఎవడెవడు వెళ్ళాలనుకుంటున్నారు. ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు 420లో భాగస్వామి పొంగనూరు పుడింగ్ అని చెప్పుకొని వాళ్ళ పిల్లిలాగా పారిపోయి దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతను రాజంపేట ఎంపీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇతను పార్టీ నుంచి జంప్ అవ్వాలనుకుంటున్నాడు సేఫ్ అవడం కోసం. 2వ ఎంపీ గురుమూర్తి తిరుపతి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి. వాస్తవంగా ఇక్కడ అభ్యర్థి లోటే కూటమిది. ఎందుకంటే దాదాపు 2 లక్షల మెజార్టీ ఎమ్మెల్యేలకు వచ్చింది. కానీ ఓడిపోయిందంటే సరే, ఏదైనా జరిగి పక్కన పెడదా, ఆడు గురుమూర్తి గెలిచాడు, ఇతను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక 3వ ఎంపీ తనూజా రాణి, ఎవరు ఈవిడ, అక్కడ అరకులో గెలిచింది ఈవిడ కూడా. అయితే మరి 4వ ఎంపీ ఎందుకు మారట్లేదు బీవీఆర్? అతను ఎందుకు ఉంటున్నాడు అంటే వాడు 420 స్వామి, వాడు చంపినోడు, వాడు మర్డర్ చేసినోడు, వాడు రేపు మా సిబిఐ కేసులో అరెస్ట్ అయిపోయేవాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఏ పార్టీ జాయిన్ చేసుకోదు. ఆ వ్యక్తిని జాయిన్ చేసుకోవడం అంటే ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తిని, అది కూడా ఎవరిని, జగన్మోహన్ రెడ్డి బాబాయిని, ఎవరిని, షర్మిల బాబాయిని, ఎవరిని, రాజశేఖర రెడ్డి తమ్ముడిని మర్డర్ చేసినోడిని జాయిన్ చేసుకున్నట్టు అయింది. కాబట్టి అతన్ని జాయిన్ చేసుకోరు. మిగిలిన 3 కూడా జంప్ అవటానికి. మరి ఎక్కడికి జంప్ అవుతారు? జనసేనలోకి పోరు. ఎందుకంటే అది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది. ఒక రకంగా కాస్త ఎట్లయినా వాళ్ళు వెళ్ళాలనుకుంటే కేంద్ర స్థాయిలో బీజేపీలోకి, లేకపోతే రాష్ట్ర స్థాయిలో టీడీపీలోకి రావాలనేటువంటి ప్రయత్నం జరుగుద్ది. రాజకీయంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి తెలుగుదేశం మరి మిథున్ రెడ్డి లాంటి డెకాయిట్ కానీ తెలుగుదేశం తీసుకోదుగా. ఎందుకు తీసుకోదు? పెద్దిరెడ్డి లాంటి లఫూటు, పెద్దిరెడ్డి లాంటి అరాచకవాది కొడుకు, అతని అరాచకాల్లో ఇతనికి భాగస్వామ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి టీడీపీ తీసుకోదు. మరి వీళ్ళు 3 కలిపి, అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు కాబట్టి ఓ పార్టీ వచ్చి ఆల్మోస్ట్ విలీనం అవుతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాదు, మీరు క్లారిటీగా ఉండండి. వైఎస్ఆర్ ఎల్పీ విలీనం, లోక్సభ పక్షాన్ని విలీనం చేసుకోవచ్చు 4. అంటే 1/3 ఉంటే 1/3 ఉంటే ఏదో పార్టీలు మారచ్చు అంటారు, లేదంటే మెజారిటీ ఉంటే దాన్ని విలీనం చేసుకోవచ్చు అంటారు. మరి 4 ఎంపీల్లో 3 ఎంపీలు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లోక్సభలో ఉండదు. ఇంకా వాడు ఉన్నా కానీ అతను ఎవరు డెకాయిట్ కింద లెక్క. కాబట్టి
ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీలోకి వెళితే కాస్త సేఫ్గా ఉంటామనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది? ఎవరైనా మీరు ఏదో ఒకటి చేయండి, మీరే కాంప్రమైజ్ అవ్వండి, మీరే పోయి అడుక్కోండి, కావాలంటే నన్ను సేవ్ చేయండి, నా కేసులో నన్ను అరెస్ట్ చేయకుండా మీరు అక్కడ ఈ ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేయండి, కావాలంటే నలుగురు వెళ్ళిపోండి, రాజ్యసభలో కూడా వెళ్ళిపోండి, బట్ నన్ను సేవ్ చేయండి. ఎందుకంటే ఇతని మీద కేసులు ఉన్నాయి కదా, 32 కేసులు, 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయి ఇతని మీద, ఇటు మీద. ఆ కేసుల్లో నేను అరెస్ట్ అవ్వకుండా ఏదైనా వీలైతే, మీకు వీలైతే నన్ను కాపాడండి రా స్వామి అని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడుక్కుంటున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇతన్ని దేగితే వాళ్ళు దేకరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మధ్యలో గాలి కొదిలేసి ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ ముగ్గురు కూడా పోతే జగన్మోహన్ రెడ్డిని అసలు పూర్తిగా దేకే పరిస్థితే ఉండదు రాజకీయాలలో.